హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంట కోసం సరుకులు అయిపోయాయి. అవి కొనడానికి నేను ప్రజెంట్ డీమార్ట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి రౌండప్ చేసిన తర్వాత నేను కొనాల్సినవి కొని ఇంటికి వస్తాను. అయితే ఆ వీడియోలలో మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే చూడండి. నచ్చినవని కాదు, ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోండి. క్వాలిటీ కూడా ఉండాలి, ప్రైజెస్ రీజనబుల్ ఉండాలి. ఒకసారి కొన్న వస్తువును పదే పదే కొనవద్దు. అలా ఉన్నవి ఎక్కువగా మస్తుగా యూజ్ అయ్యి మన కంటికైతే అన్నీ ఉన్నా ఇంకా కొనాలి అనిపిస్తుంది. అలా కాకుండా కళ్ళని కొంచెం కంట్రోల్ ఉంచుకొని ఈ ప్రొడక్ట్స్ ఏవి మన ఇంట్లోకి రావాలి అనే ఆలోచనతో కొన్నామంటే మన ఇల్లు మొత్తం నిండకుండా ఉంటుంది. చూడండి, మీకు ఒకసారి దీంట్లో ఏదన్నా మీకు మీ ఇంట్లో లేకపోతే మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే ఒకసారి ట్రై చేయండి. మీకు ఐడియా కోసమని చూస్తున్నాను. ఫ్రీగా వచ్చిందని కూడా మనం ఇంట్లో మొత్తం నింపుకోవద్దు కొనుక్కొని. ఎందుకంటే అవి కొన్న తర్వాత క్లీన్ చేయడానికి ఎంత టైం వేస్ట్ అవుతుందో కడిగే వాళ్ళకే తెలుస్తుంది, గిన్నెలు క్లీన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో నేనేం చేశానంటే ఎంత నచ్చినా నాకు బాగా యూజ్ అవుతుంది అన్నప్పుడే కొంటాను. నేను ఏ వీడియోలో అయినా చెప్పేది ఇదే, ఒకసారి కొన్న ప్రోడక్ట్ని ప్రతిసారి కొనొద్దు. ఇది ఉంది అనిపిస్తే స్టైలిష్గా, క్వాలిటీగా, కొంచెం ప్రైస్ అటు ఇటు అయినా కానీ క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకుండా మనం మంచి ప్రోడక్ట్ని ఫైనల్ చేసుకునేది ఉంటుంది. నేనైతే వీటన్నింటినీ ఆల్రెడీ చాలా ఉన్నాయి మా ఇంట్లో. నేను మాత్రం ఈరోజు సరుకుల కోసం వచ్చాను, అవి కొంటాను. తర్వాత కొన్ని ఏమన్నా నచ్చినవి ఉంటే తప్పకుండా నేను మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి.
కవర్ చేసి ట్రాలీ మొత్తం ఫిలప్ చేసుకున్నాను. ఇప్పుడు బిల్ వేయించుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి సరుకులన్నీ సర్దేసిన తర్వాత నేనేం కొన్నాను చూడండి, 2 మీకు చూపించేటివి ఏంటంటే మిగతావి అన్నీ సేమ్ టు సేమ్. ఇవి మాత్రం ఫ్లక్కర్స్, ఇవి తక్కువ ప్రైస్ అనిపించింది కొన్నాను. ఇదైతే చాలా స్పెషల్ అనిపించింది. జస్ట్ 99 రూపీస్కి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఏం లేదండి, ఇది మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఇది చాలా యూజ్ అవుతుంది కదా, ఇది తప్పకుండా మన హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సిందే. అందుకోసమే కొన్నాను. ఇది మెటల్ది, ఇది ప్లాస్టిక్ కాదు. చాలా బాగుందని కొన్నాను. మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కోండి. లైక్ మాత్రం మర్చిపోకండి.